వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయయాత్రకు మద్దతుగా, ఆయనకు సంఘీభావంగా, ఆ యాత్రకు స్ఫూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగుతున్న ఈ యాత్రకు జనం నుంచి బ్రహ్మరథం వస్తుంది. జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. యాత్రకు అడుగడుగున స్వాగతం పలుకుతున్నారు. పాలమూరు న్యాయయాత్ర షాద్నగర్ శాసనసభ నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని వంశీ చందర్ రెడ్డికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జనం ఈ యాత్రకు అడుగడుగున నీరాజనం అందించారు. వంశీ చందర్ రెడ్డి గారు ఫస్ట్ ఎన్ఎస్సీలో, తర్వాత యూత్ కాంగ్రెస్, ఇలా కల్లకుర్తి ఎమ్మెల్యేగా పనిచేసింది. ఇలా నీతికి నిజాయితీకి మార్పాడు. ఇలా ఏ ఒక్క నీతి మంత్రుడు ఇవాళ మహబూబ్నగర్ లో ఉన్నాడంటే వంశీ చందర్ రెడ్డి గారు. కాబట్టి సిడబ్ల్యూసి అంటే అత్యున్నతమైన పదవిలో ఉండే 5-6 మందిలో వంశీ చందర్ రెడ్డి గారు ఒక్కరంటే మీరు అర్థం చేసుకో. మన పాలమూరు బిడ్డ అత్యంత సన్నిహితంగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇవాళ ఏ పని చెప్పినా ఆ పని ఫెయిల్ కాకుండా ప్రజలకు మన పాలమూరుకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే గత ప్రభుత్వం మోసం చేసింది. మీ అందరూ తెలుసు. ఆ మోసం ఎండగట్టాలంటే నేనొక్కరిని సరిపోదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం కావాలి. తాగునీరు, సాగునీరు పోవాలంటే ఇవాళ మన లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ తప్పకుండా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ఎంపీ గారు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు ఎంపీగా గెలిస్తే మన మౌన బిడ్డగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమలు మీరు ఎవరు అంటలేరు, దగ్గర నవ్వుతారు మీరు అట్లా కాపించుకుంటే. జై కాంగ్రెస్. సభాధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి గారికి ఇవాళ ఈ యొక్క పాలమూరు న్యాయ యాత్ర షాద్నగర్ నియోజకవర్గంలో ప్రారంభమైన సందర్భంగా పెంజర్ల గ్రామంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు అనే దానికన్నా గొప్ప విషయము మాజీ పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అత్యంత కీలక పాత్ర. వాస్తవానికి నా ఉద్దేశంలో నేనే తెలంగాణ సాధించిన అని చెప్పేటువంటి కేసీఆర్ కన్నా ఆయనకి ఇద్దరే మంత్రులు ఉండే. ఎంతమంది ఎంపీలు? ఇద్దరే ఎంపీలు ఉండే. కానీ మన తెలంగాణ, మన కాంగ్రెస్ ఎంపీల ఫోరం కి అధ్యక్షునిగా ఆనాడు అత్యధిక మంది ఎంపీలతో తెలంగాణ కోసం కొట్లాడి మనకు రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి డ్రైవర్ గారు. ఈ కార్యక్రమంలో స్థానిక షాద్నగర్ నేతలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన వారు యాత్రకు తోడుగా వచ్చారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నేతలు తలకొండపల్లి మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాం, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, మైనారిటీ నేతలు ఫయాజుద్దీన్, గౌసుద్దీన్, వడ్డెర సంఘం నాయకులు శ్రీనివాసులు తరలివచ్చారు. వీరే కాకుండా స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వంశీచంద్రరెడ్డి యాత్రలో పాల్గొని ఆయనకు మంచి ఉత్సాహాన్ని అందించారు.